ఇప్పుడు మీ ఛానల్లో కేసీఆర్ చేసిన తప్పులని ఏంది చెప్పండి. కేసీఆర్ గారు ఇప్పుడు పీసీ ఘోష్ నివేదికలో నుంచి మనము బయటికి తీసిన కొన్ని ఏవైతే ఇప్పుడు కొటేషన్స్ గాని వాళ్ళు పేరాలు గాని ఉన్నాయో వాటిలలో కొన్ని కనబడుతున్నాయి మనకు. అయితే అవి ఇంటెన్షనల్ గా కేసీఆర్ చేసిండా అని నేను అనుకోవట్లేదు. ఉదాహరణకు మే నెలలో నీళ్లను విడుదల చేయొద్దని కేసీఆర్ అన్నాడు అని ఓఎన్డీఎం వాళ్ళు చెప్పారు. నాగేంద్ర బాబు గారు అనుకుంటా, నాగేంద్రరావు గారు. అంటే అది ఎక్కడ ఘోష్ గారి ముందు చెప్పారు, మాకు రిపేర్లు చేసుకోవడానికి ఉన్న సమయం మే నెలలనే, బట్ ఆయన వదలొద్దు అన్నాడు అని అన్నాడు. నేను అనుకుంటా వదలొద్దు అనడం మాత్రం ఖచ్చితంగా తప్పే అది. బట్ రాతపూర్వకంగా కేసీఆర్ గారు ఇవ్వకపోవచ్చు, అది మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి ఉంటారు. మౌఖికంగా ఇచ్చినా కూడా చట్టం ముందు ఆయనే చిక్కకపోయినా కూడా ఇంజనీర్ బలవుతున్నాడు కదా ఇక్కడ. నాగేంద్రరావు గారు ఒకవేళ ఆయన ఎందుకు వదలొద్దు అన్నారు మే నెలలో కూడా? ఆయన ఏమో ఎందుకు వదలొద్దు అన్నాడంటే ఇప్పుడు అవి లిఫ్ట్ చేసుకున్నట్టయితే కొన్ని నాట్ల కోసం వానలు లేట్ అయితే జూన్ లోనే అవసరం అయితే అని వదలొద్దు, జూన్ లో అవసరం అయితే అని చెప్పి తాగునీటికి కూడా హైదరాబాద్ కొన్ని కష్టాలు వచ్చినాయి ఆ టైంలో 2021-22 ఆ టైంలో. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలక పాత్ర కోవిడ్ వైరస్ ది భరత్ గారు. ఇక మీరు పీసీ ఘోష్ కమిషన్ లో కేసీఆర్ కాదు, హరీష్ రావు కాదు, ఈటెల రాజేందర్ కాదు, ఆఫీసర్స్ కాదు, కోవిడ్ వైరస్ దాని మీద చర్యలు తీసుకోండి అని ఇవాళ చెప్పండి. లెట్ మీ కంప్లీట్. నేను ఎందుకంటున్నా అంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా బాల్యారిష్టాలు ఉంటాయని తెలుసు కదా మనకు. అయితే స్టెబిలైజ్ అయ్యే టైం ఎప్పుడు అంటే ఒకసారి ఆ నీళ్లు వదిలిపెట్టిన తర్వాత దాన్నంతా కూడా మళ్ళీ ఒకసారి సరిచూసి రిపేర్స్ ఏమన్నా అవసరం ఉన్నాయా అని చెప్పి చూసుకునే టైం ఏదైతే ఉన్నదో ఆ టైంలో మనకు 100% కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. అంటే మార్చి 23, 2020. ఇది ఓపెన్ అయింది ఎప్పుడు? జూన్ 21, 2019. అంటే నీళ్లు రిసీడ్ అయ్యే టైం ఎప్పుడు? మేడిగడ్డ దగ్గర కానీ గోదావరిలో కానీ అంటే దాదాపుగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఆ టైంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళెవరు వర్కర్స్ పోలేదు అక్కడికి. నీళ్లు తగ్గే సమయానికి కోవిడ్ వైరస్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేసారో మీకు తెలుసు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్. అంటే మార్చ్ లాస్ట్ వీక్ నుంచి జూన్ వరకు కోవిడ్ లాక్డౌన్ ఉంది, 100% లాక్డౌన్. తర్వాత ఏమైంది? అది ఎత్తేసేసరికి ఫుల్ వాటర్ వచ్చేసింది గోదావరిలో. ఆ టైంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అవి నేను ఇంటెన్షనల్ గా చేశారని అనను, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు కాబట్టి కొంత నెగ్లిజెన్స్ జరిగింది. కొన్ని ఇప్పుడు ఉదాహరణకు దాని ముందట ఇది ఉంది, రబ్బర్ డ్యామ్ ఉంది, కాపర్ డ్యామ్. కాపర్ డ్యామ్ ను తీసేయకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైన లోపం అది. దాంతో పాటు మొదటిసారి నీళ్లు ఇచ్చినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కిందికి వెళ్ళి లీకేజ్ వచ్చి ఇసుక రేణువులు వెళ్ళిపోయిన సంగతి కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయలేకపోయారు. వీళ్ళు ఎప్పుడు చేశారు? 2022లో చేశారు. అప్పటికి కావలసినంత గ్యాప్ అక్కడ వచ్చేసింది ఆ పియర్ కింద. అదే ప్రధాన కారణం అని చెప్పి కొంతమంది ఇంజనీర్లు చెప్పారు. బట్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కొసమెరుపు ఇవాల్టి వరకు పీసీ ఘోష్ గారు గాని, ఎన్డీఎస్ఏ గాని, విజిలెన్స్ కమిటీ గాని ఈ రోజు వరకు కూడా మేడిగడ్డ పియర్ ఎందుకు కుంగిందో స్పష్టమైన కారణాన్ని వాళ్ళు ఇంకేం తప్పులు? ఒకటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం మేడిగడ్డ గేట్ ఎత్తనివ్వలేదు. ఇంకా ఆయన చేసిన తప్పులు అంటే కొన్ని కేబినెట్ అప్రూవల్స్ లేవని ఏదైతే చెప్తున్నాడో అవి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్స్ కి 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాటికి బిడ్డింగ్ అనేది ఉంటది, టెండర్స్ పెట్టాలి అని అన్నారు. అవి చేయలేదు అని చెప్పారు. ఇవి కనుక నిజమే అయితే కనుక ఘోష్ గారు చెప్పినాయి అవి ఖచ్చితంగా మిస్టేక్స్ అవుతాయి. ఎందుకు చేశారంటారు మరి అట్లా? అనుభవ రాహిత్యం కావచ్చు, తొందరపాటు కావచ్చు. కేసీఆర్ అనుభవ రాహిత్యం ఏంది? 1983 ఎమ్మెల్యే, 85 ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్ గా. అంటే నేను అనేది ఏంటంటే కొన్ని విషయాలలో అంతా మన వాళ్ళే కదా, తర్వాత రాటిఫై చేసుకుందాం. కొన్ని ప్రిన్సిపల్స్ లో కూడా వాళ్ళకు గైడ్ చేయాల్సింది చీఫ్ సెక్రటరీ. ఫాస్ట్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంలో మిస్టేక్ కూడా అట్లా కూడా జరిగి ఉండొచ్చు. అదే ఎక్కువ అవకాశం. 2 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కొంప ముంచిందా? 2-3 సంవత్సరాల తొందరపాటు కూడా. అంటే ఏదైనా దాని టైం దాన్ని తీసుకుంటది భరత్ గారు. అంటే ఈ తొందరపాటు డ్యామ్ యొక్క సేఫ్టీ గురించి కానీ, కన్స్ట్రక్షన్ లో కానీ రాలేదు. కానీ ఈ టెక్నికల్ ఏవైతే మన ప్రిన్సిపల్స్ ప్రకారంగా వాళ్ళు చేయలేదు. అంటే టెండర్ పెట్టాల్సింది పెట్టకుండా ఇచ్చాడు, గైడ్ వాల్స్ విషయంలో గానీ ఇట్లాంటి ఏవైతే రేజ్ చేశారో అవి తొందరగా కంప్లీట్ కావాలనే ఇచ్చుంటారు. టెండర్ పెడితే ఆలస్యం అవుతుంది,
వాళ్ళే వర్క్స్ చేస్తున్నారు కదా, నామినేషన్ మీద ఇచ్చేయచ్చు అని చెప్పి ఇచ్చుంటారు. బట్ నామినేషన్ మీద ఇవ్వడం రూల్ ప్రకారం అయితే తప్పే అవుతుంది అది. ఇప్పుడు మీరు మొన్న నా షోలో